హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్చుడు తర్మ. ఈరోజు మనం సొగస్చుడు తర్మలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం పట్టు శారీస్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్, అలాగే డిజైనర్ శారీస్లో ఉన్నటువంటి వెరైటీస్ చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్లో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు ఉన్నారు. హలో భారతి గారు, ఈ రోజు మనం పట్టు అలాగే ఫ్యాన్సీ శారీస్ చూద్దాము. ఫస్ట్ ఏ వెరైటీస్ చూపిస్తున్నారు? ఫస్ట్ వచ్చేసి మనకి పట్టులోనే అన్నమాట బ్లాక్ కలర్ కాంబినేషన్ వస్తుంది. లైట్ వెయిట్ పట్టు అండి. లైట్ వెయిట్ వస్తుంది. దట్టు మనకి పళ్ళు కూడా చూసినట్లయితే పింక్ కలర్ కాంబినేషన్, మజంతా పింక్ కలర్ వస్తుంది. ఇది వచ్చేసి మనకి 1 మీటర్ పళ్ళు ప్లస్ హెవీగా కూడా ఉంటుంది. టోటల్ గా మనకి బేస్ వచ్చేసి అవుట్ క్రీపర్ ఇచ్చారు. గోల్డ్ కలర్ జరీతో మ్యాంగో షేప్ వచ్చేటట్లు మనకి క్రీపర్ తీసుకుని 2 సైడ్స్ క్రాస్ లైన్స్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి క్రాస్ లైన్స్ ప్లస్ డాట్స్ టైప్ లో మనకి బార్డర్ ఉంటుంది. ఇది కడీ బార్డర్ లాగా మనకి డిజైనర్ బార్డర్ 2 సైడ్స్ కంటిన్యూ చేశారు. మిడిల్ పార్ట్ డార్క్ మజంతా పింక్ తీసుకొని దానిపైన మనకి 2 సైడ్స్ ప్లెయిన్ ఇచ్చి మిడిల్ పార్ట్ అంతా కూడా బేస్ అంతా మనకి క్రాస్ జరీ లైన్స్ వచ్చేటట్లు డిజైన్ తీసుకొని దానిపైన బంచెస్ కట్ వర్క్ స్టైల్లో మనకి ఒక లీఫ్ బంచ్ లాగా మనకి డిజైన్ చేశారనమాట. కొంచెం హెవీగా మనకి పళ్ళు పాటు ఉంటుంది. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే టోటల్గా వచ్చేసి మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ శారీ కదా, దీని మీద బార్డర్స్ వచ్చేసరికి మనకి ఏంటంటే పింక్ తీసుకున్నారు. డార్క్ పళ్ళు కలర్ కాంబినేషన్తో మనకి ప్లెయిన్ బార్డర్ వచ్చేటట్లు చిన్న బార్డర్ తీసుకున్నారు. గోల్డ్ కలర్ జరీ బార్డర్ ఇస్తూ దానిపైన మనకి ఒక 6 లైన్స్ లాగా మనకి సిల్వర్ కలర్ జరీ లైన్స్ వస్తుంది. ఈ బార్డర్ చూసినట్లయితే మనకి పైన షోల్డర్ పార్ట్ వచ్చేసరికి చిన్న బార్డర్ వస్తుంది. కింద ఫ్రిల్ పార్ట్లో బార్డర్ చూసినట్లయితే గోల్డ్ కలర్ బార్డర్ బిగ్ సైజ్లో వస్తుంది. ప్లస్ బంచెస్ కూడా మనకి యాడ్ చేశారు. ఈ బంచెస్ వచ్చేసరికి మనకి 2 కలర్ కాంబినేషన్ లో ఉంటుంది. ఒకటి వచ్చేసి మనకి పింక్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చేసి అవుట్ లైన్ అంతా కూడా గోల్డ్ కలర్ జరీ ఉంటుంది. ఇంకోటి వచ్చేసరికి మనకి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ తీసుకున్నారు. దానికి కూడా మనకి అవుట్ లైన్ వచ్చేసరికి గోల్డ్ కలర్ ఇచ్చారు. బోర్డర్ మీద అంతా కూడా మనకి దగ్గరగా ఈ బంచెస్ అనేవి కంటిన్యూ అవుతాయి. మిడిల్ పార్ట్ చూసినట్లయితే మనకి బోర్డర్ లో ఏవైతే మనం 2 కలర్ కాంబినేషన్ బంచెస్ చూసామో అవే బంచెస్ ని టోటల్ గా శారీ అంతా కూడా మనకి కంటిన్యూ చేశారనమాట. దగ్గరగా మనకి టోటల్ శారీ అంతా కూడా ఇలాగే ఉంటుంది. ఓకే, బ్లౌజ్ వచ్చేసరికి మనకి పళ్ళు కలర్ కాంబినేషన్ వస్తుంది. మజంతా పింక్ కలర్ కాంబినేషన్. దట్టు బోర్డర్స్ కూడా మనం చూసినట్లయితే శారీలో ఉన్న బోర్డర్స్ ఇచ్చారు. బట్ ఆ బంచెస్ అనేవి కింద సైడ్ బోర్డర్ లో మనకి మిస్ చేసి ప్లెయిన్ కడీ బోర్డర్ ని సిల్వర్ జరీ లైన్స్ ని కంటిన్యూ చేశారనమాట. ఈ శారీ కాస్ట్ ఎంత? 6500. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 6500 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ఇది వచ్చేసి కొల్లాం పట్టులో డిఫరెంట్ డిజైన్ అండి. పట్టులోనే కానీ కొల్లాం పట్టులో. ఓకే, కాంట్రాస్ట్ కలర్ పళ్ళు ఇచ్చారు. అవునండి, ఇది డార్క్ పింక్ కలర్ రాణి పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. దాంట్లో కూడా మనకి చూసినట్లయితే సిల్వర్ కలర్ కాంబినేషన్ జరీ అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి వేవ్స్ లాగా ఒక సిల్వర్ కలర్ ఇచ్చారు. అలాగే బాక్స్ టైప్ లో ఉంటుంది ఫ్లవర్ డిజైన్. ఈ బోర్డర్ 2 సైడ్స్ కంటిన్యూ చేశారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూసినట్లయితే ఒక ట్రయాంగిల్ షేప్ లో మనకి సిల్వర్ కలర్ జరీతో తీసుకొని టోటల్ గా మనకి ఇక్కడ ఫ్లవర్ అండ్ లీఫ్ కాకుండా ఈ ట్రయాంగిల్స్ నే మనకి డిజైన్ ఇచ్చారనమాట. అది మనకి పళ్ళు పార్ట్ వస్తుంది. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే డార్క్ మ్యాంగో ఎల్లో కలర్ కాంబినేషన్ శారీ వస్తుంది. ప్లస్ బోర్డర్స్ కూడా మనకి చాలా డిఫరెంట్ డిజైనర్ బోర్డర్స్ ఇచ్చారు. పై పార్ట్ అంతా కూడా మనం చూసినట్లయితే సిల్వర్ కలర్ కాంబినేషన్స్ తో ఉన్నటువంటి జరీ క్రీమ్ బేస్ మీద తీసుకున్నారు. సిల్వర్ కలర్ జరీ బోర్డర్ ఉంటుంది. కిందంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ ఎల్లో అండ్ గ్రీన్ డబల్ షేడ్ పైన మనకి చూసినట్లయితే మ్యాంగోస్ వచ్చేసి డిఫరెంట్ సైజెస్ లో మనకి మ్యాంగోస్ తీసుకున్నారు. అంటే ఒక వేవ్ మీద మ్యాంగోస్ ని డిజైన్ చేసి కిందంతా కూడా ట్రయాంగిల్స్ లాగా మనకి డిజైన్ వస్తుంది. కింద కూడా మనకి సిల్వర్ జరీ బోర్డర్ ఎండింగ్ లో ఉంటుంది అనమాట. ఈ బోర్డర్ మనకి శారీ 2 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూసినట్లయితే శారీ అంతా కూడా మనకి పళ్ళులో కూడా ట్రయాంగిల్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. అలాగే శారీలో కూడా మనకి థ్రెడ్ వర్క్ తో డిజైన్ ఎల్లో అండ్ గ్రీన్ బేస్ వచ్చేసి మనకి ఎల్లో కలర్ శారీ వస్తుంది. దాని పైన గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తో మనకి ట్రయాంగిల్ డిజైన్ ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. దీంట్లో కూడా మనం చూసినట్లయితే కలర్ చాయిస్ ఉంటుంది. అంటే ఈ ట్రయాంగిల్ కాకుండా డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్ బోర్డర్స్ కూడా మనకి అవైలబుల్. ఓకే, బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ వచ్చేసి డార్క్ పింక్ కలర్ పళ్ళు కలర్ కాంబినేషన్ ఇచ్చారు. దట్టు మనకి బోర్డర్స్ అనేవి ఓన్లీ మనకి సిల్వర్ కలర్ జరీ బోర్డర్ అనేది మాత్రమే కంటిన్యూ చేశారనమాట. ఈ సారీ కాస్ట్ 4500. 4500 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది వచ్చి పరంపరా పట్టు. పరంపరా పట్టు
పళ్ళు పాట అంతా కూడా మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. కల్నేత వస్తుంది, పింక్ అండ్ గ్రీన్ డబుల్ షేడ్ వస్తుంది అనమాట. తట్టు మనకి అది మొత్తం కూడా ఇక్కడ ఫ్లవర్ అండ్ లీఫ్ డిజైన్ మాత్రమే కంటిన్యూ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే ఒక రోజ్ ఫ్లవర్ బంచ్ టైప్ లో ఇచ్చేసి దానికి మళ్ళీ మనకి క్రీపర్ ని డిజైన్ చేశారు. మొత్తం కూడా గోల్డ్ కలర్ ఉంటుంది. ఈ ఫ్లవర్ బంచ్ వచ్చేసి మనకి మిడిల్ లో మస్టర్డ్ ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్ తో డిజైన్ చేశారు. చిన్న చిన్న బర్డ్స్ లాగా కూడా మనకి డిజైన్ ఉంటుంది. ఇది ఒక బోర్డర్ లాగా మనకి పళ్ళు అంతా కూడా ఇచ్చారు. అక్కడ మనకి టెంపుల్ టైప్ డిజైన్ ఉంటుంది. దానికి మళ్ళీ మనకి ఒక లీవ్స్ లాగా డిజైన్ చేశారు. అప్ అండ్ డౌన్ అయ్యేటట్లు మనకి లీవ్స్ ని డిజైన్ చేశారు. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది. దట్టు బోర్డర్స్ కూడా మనకి ఏంటంటే కడీ బోర్డర్స్ అండి. ఇక్కడ పైన వచ్చేసరికి మనకి డిఫరెంట్ గా కలర్ కాంబినేషన్ పర్పుల్ తీసుకొని దానిపైన మనకి గ్రీన్ కలర్ తో లైన్స్ ఇచ్చారు. కిందంతా కూడా గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ఉంటుంది. ఈ కడీ బోర్డర్ పైన మనకి మస్టర్డ్ ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్ తో ఫ్లవర్ ఇచ్చేసి అవుట్ లైన్ లీఫ్ పార్ట్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ జరీ సింగిల్ కలర్ కాంబినేషన్ ని మనకి బోర్డర్ లో డిజైన్ చేశారు. ఈ బోర్డర్ సేమ్ శారీ టూ సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ చూసినట్లయితే మనకి పింక్ పైన టూ కలర్ కాంబినేషన్ బోర్డర్ లో ఉన్న ఒక కలర్ కాంబినేషన్ మస్టర్డ్ ఎల్లో ఒకటి పళ్ళు కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తీసుకొని అవుట్ లైన్ అంతా కూడా గోల్డ్. అంటే ఈ టూ కలర్స్ మనకి దగ్గరగా టోటల్ శారీ అంతా కూడా చిన్న బుటీస్ ఆల్ ఓవర్ ఉంటుంది మనకి శారీ మొత్తం కూడా. ఓకే, ఈ శారీకి ఏ కలర్ బ్లౌజ్ ఇచ్చారు? బ్లౌజ్ చూసినట్లయితే మనకి పళ్ళు కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వస్తుంది. కల్నేత డబల్ షేడ్ ఇచ్చారు. ప్లస్ బోర్డర్స్ కూడా మనం చూసినట్లయితే సేమ్ బోర్డర్స్ ని కంటిన్యూ చేశారు. బంచెస్ మిస్ చేసేసి బోర్డర్స్ ని కంటిన్యూ చేశారు అనమాట. ఈ శారీ కాస్ట్ 6400. నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి మనకి ఇప్పుడు బెనారస్ కాటన్ అనేది చాలా ఫ్యాషన్ అండి. బెనారస్ కాటన్ దట్టు దాంట్లో మనకి పళ్ళు పాటు చూసినట్లయితే మనకి కడీ స్టైల్లో ఇచ్చారనమాట. చిన్న ఒక బోర్డర్ లుక్ వచ్చింది. గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ని మనకి కొంచెం బిగ్ సైజ్ లో ప్లెయిన్ ఇచ్చేసారు. పళ్ళు పాటు వస్తుంది. శారీ అంతా కూడా చూసినట్లయితే మనకి ఇది వచ్చేసి లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట. పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది. పైన బోర్డర్ కూడా మనం చూస్తే షోల్డర్ పార్ట్ బోర్డర్ అంతా కూడా చిన్న బోర్డర్ మనకి ఎంబోజ్ లుక్ ఉన్నటువంటి జరీ బోర్డర్ తీసుకున్నారు. ఇది కింద సైడ్ బోర్డర్ చూసినట్లయితే కొంచెం బిగ్ సైజ్ లో వస్తుంది మనకి. చూస్తే కడ్డీ బోర్డరే కానీ బిగ్ సైజ్ లో ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూసినట్లయితే ఫ్లవర్ బంచెస్ ఇచ్చారనమాట. అది కూడా మనకి దగ్గరగా ఆల్ ఓవర్ బుటీస్ అంటే 2.5 మీటర్ వరకు హెవీగా అలా కాకుండా టోటల్ శారీ వైజ్ అంతా కూడా మనకి ఇదే బుటీస్. ఓకే, పైన అంటే షోల్డర్ పార్ట్ లో ఎలా అయితే పైన వరకు కూడా కంటిన్యూ చేశారో అదే టైప్ లో ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఈ బుటీస్ అనేది కంటిన్యూ చేశారు. గోల్డ్ కలర్ లో ఇచ్చారు బుటీస్. టోటల్ శారీ అంతా కూడా మనకి పట్టు హెవీ లుక్ గా కనిపిస్తుంది. ఓకే, బ్లౌజ్ సేమ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఆపిల్ గ్రీన్. దానికి బోర్డర్స్ కూడా మనం చూసినట్లయితే శారీలో ఉన్న 2 వేరియేషన్ ఉన్నటువంటి బోర్డర్స్ ని పైన చిన్న బోర్డర్ కింద వచ్చేసరికి మనకి బిగ్ సైజ్ లో బోర్డర్ ఇచ్చారు. దీంట్లో కలర్ చాయిస్ ఉంది. దీంట్లో కలర్ చాయిస్ కూడా అవైలబుల్ ఉంది. ఈ సారీ కాస్ట్ ఎంత? 2450 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి బ్యూటిఫుల్ సారీస్ విఘ్నేశ్వర సిల్క్స్ లో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకి టిష్యూ అండి. టిష్యూ గోల్డ్ కలర్ కోరా టిష్యూ అంటారు. టోటల్ మనకి శారీ అంతా కూడా ఏంటంటే గోల్డ్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది. మనకి నైట్ టైం పార్టీస్ కి చాలా బాగుంటుంది అనమాట. ఇది వచ్చేసి మనకి పళ్ళు షార్ట్ పళ్ళు తీసుకుని కొంచెం క్రీమ్ కలర్ షేడ్. అంటే మనకి బేస్ అంతా క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ తో ఫుల్ ఆ షార్ట్ పళ్ళు వరకు మనకి వీవింగ్ లోనే డిజైన్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి టెంపుల్ టైప్ క్రీమ్ కలర్ తీసుకొని క్రాస్ లైన్స్ గోల్డ్ ఇచ్చారు. బేస్ అంతా కూడా జిగ్జాగ్ లాగా మనకి గోల్డ్ కలర్ ఇచ్చారు. బేస్ క్రీమ్ ఉంటుంది. ఇక్కడ చిన్న బర్డ్స్ టైప్ లో మనకి ఏంటంటే గ్రీన్ కలర్ లైట్ పిస్తా గ్రీన్ కాంబినేషన్ తీసుకొని మిడిల్ లో మనకి గోల్డ్ ఇచ్చారు బోర్డర్ లాగా. టోటల్ శారీ వచ్చేసి ఏంటంటే పైన బోర్డర్ వచ్చేసి మనకి ప్లెయిన్ క్రీమ్ కలర్ బోర్డర్ ఇచ్చారు. కింద గోల్డ్ కలర్ జరీ బోర్డర్ వస్తుంది. ఇది షోల్డర్ పార్ట్ బోర్డర్ వస్తుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ టిష్యూ గోల్డ్ కలర్ షైనింగ్ ఉన్నటువంటి టిష్యూ ఫ్యాబ్రిక్ తీసుకొని క్రాస్ క్రీపర్స్ ఇచ్చారు. మొత్తం కూడా క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ తో మనకి చిన్న బర్డ్స్ ఇస్తూ మనకి అలాగే లీఫ్ పార్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తో తీసుకుంటూ మొత్తం కూడా మనకి ఆల్ ఓవర్ డిజైన్ శారీ అంతా కూడా కంటిన్యూ. కింద బోర్డర్ లో కొంచెం బోర్డర్ మనకి కొంచెం స్కర్ట్ బోర్డర్ లాగా తీసుకున్నారు. అంటే ఇక్కడ వచ్చేసి పైన చూసిన సేమ్ బోర్డర్ ని కంటిన్యూ చేస్తూ దానిపైన గ్రీన్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ లో లైన్స్ బోర్డర్ ఇస్తూ మనకి కట్ వర్క్ లాగా మనకి టిష్యూ మ్యాంగోస్ ని డిజైన్ ఇచ్చారనమాట. ఈ బోర్డర్ టోటల్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది మనకి. ఫుల్ శారీ బ్లౌజ్ ఎలా వచ్చింది? ఇది వచ్చేసి మనకి ఫాలింగ్ ఉంటుందండి. బ్లౌజ్ ఫుల్ డిజైనర్ వేర్ బ్లౌజ్ వస్తుంది మనకి.
అంటే మనకి సిల్వర్ జరీ, తీసుకున్నారు, గోల్డ్ జరీ, గ్రీన్ కలర్, 3 కలర్స్ కాంబినేషన్. గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్, గ్రీన్ కలర్, గోల్డ్ కలర్ తో మనకి లైన్స్ వైజ్ జిగ్జాగ్ లాగా తీసుకుంటూ బోర్డర్స్ ని 2 వేరియేషన్ బోర్డర్స్ ని ఇచ్చారనమాట. కింద మాత్రం మనకి మళ్ళీ గ్రీన్ అండ్ సిల్వర్ కలర్ లైన్స్ శారీలో ఎలా అయితే వచ్చాయో సేమ్ అదే టైప్ లో మనకి కింద బోర్డర్ లో యాడ్ చేశారు. ఈ సారీ కాస్ట్ అండి 2800 పడుతుంది. 2800 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ వచ్చేసి ఇది మనకి ఇక్కత్ జూట్ వస్తుందండి, ఫ్యాన్సీ లుక్ వస్తుంది. ఇక్కత్ జూట్. ఓకే. పళ్ళు పాటు చూసినట్లయితే టోటల్ గా జూట్ కలర్ కాంబినేషన్ లో పళ్ళు తీసుకున్నారు. ఓకే, కొంచెం ఎల్లోయిష్ కలర్ ఉంది. ఓకే, అది మనకి ప్లెయిన్ ఇచ్చేసారనమాట. 2 సైడ్స్ కూడా మనకి ఏంటంటే లైన్స్ లాగా తీసుకొని మళ్ళీ తర్వాత మనకి బ్లాక్, ఇక్కడ గ్రే కలర్ ఇచ్చారు. ఇది మనకి పళ్ళు పాటు వస్తుంది. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే బేస్ అంతా కూడా మనకి పైన షోల్డర్ పార్ట్ వచ్చేసరికి ఎల్లో కలర్ ప్లెయిన్ బోర్డర్ ఇచ్చారనమాట. ఇది వచ్చేసి మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూసినట్లయితే క్రీమ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. దాని కింద బోర్డర్ మనకి స్కర్ట్ బోర్డర్ లాగా డిజైన్ ఇచ్చారు. మెయిన్ ఈ శారీకి వచ్చేసి ఈ బోర్డరే అనమాట లుక్. మనకి కింద వచ్చేసి బ్లాక్ కలర్ ఇచ్చారు. పైన మనకి పళ్ళులో ఏదైతే జూట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నామో అదే బోర్డర్ ని కంటిన్యూ చేస్తూ దానిపైన మనకి ఇక్కత్ డిజైన్ ఇచ్చారనమాట. బ్లాక్ కలర్ మీద టోటల్ గా మనకి వైట్ కలర్ కాంబినేషన్ లో ఇక్కత్ డిజైన్, జిగ్జాగ్ టైప్ ఆఫ్ డిజైన్ తీసుకున్నారు. తర్వాత గ్రే కలర్ చిన్న బోర్డర్ ఇచ్చారు. దానిపైన ఎల్లో కలర్ కాంబినేషన్ ప్లెయిన్ బోర్డర్ ఉంటుంది. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే. ఆల్రెడీ శారీలో సెల్ఫ్ లైన్స్ ఇచ్చారనమాట, స్ట్రైట్ లైన్స్. ఈ శారీకి ఏ కలర్ బ్లౌజ్ వచ్చిందో చూద్దాం. బ్లాక్ వస్తుంది. బ్లౌజ్ వచ్చేసి మనకి టోటల్ గా బ్లాక్ కలర్ ఇచ్చారండి. అంటే కింద స్కర్ట్ బోర్డర్ లో ఏ కలర్ అయితే తీసుకున్నారో ఆ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. బోర్డర్స్ లాగా ఏమి ఇవ్వలేదు. ఈ సారీ కాస్ట్ 850 రూపీస్ పడుతుంది. ఓన్లీ 850 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్ చాయిస్ ఉందండి? అంటే వేరే వేరే డిజైన్స్ చాలా, అంటే మెటీరియల్ సేమ్ ఉంటుంది కానీ డిజైన్స్ అనేది మనకి చేంజ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకి జార్జెట్ మెటీరియల్ వస్తుంది. మెటీరియల్ జార్జెట్ మెటీరియల్, పర్ల్ వర్క్ వచ్చింది. డిజైనర్ సారీ అన్నమాట. ఓకే, ఫుల్ ఫాలింగ్ మెటీరియల్, పార్టీ వేర్ సారీ. బోర్డర్స్ చూసినట్లయితే చాలా డిఫరెంట్ గా ఉంటుందండి. బోర్డర్ కూడా ఎల్లో కలర్ పైపింగ్ ఇచ్చారు. కింద వచ్చేసి మనకి పింక్ కలర్ రా సిల్క్ ఇచ్చారు. ఇక్కడంతా కూడా మనకి ఒక లేస్ బోర్డర్ ఉంటుంది గోల్డ్ కలర్ కాంబినేషన్ లో. కింద వచ్చేసి మనకి గోల్డ్ కలర్ షిమ్మర్ బోర్డర్ తీసుకొని దానిపైన పిటాయి వర్క్ ఇచ్చి ప్లస్ మోతీ బోర్డర్ ఇచ్చారనమాట. ఇక్కడంతా కూడా పిటాయి వర్క్ మనకి మ్యాంగో డిజైన్ ఉంటుంది. కింద మళ్ళీ మనకి పైపింగ్ వచ్చేసరికి మనకి పింక్ కలర్ తీసుకున్నారు. ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కూడా మనకి శారీలో హెవీ అనేది మనకి బోర్డర్స్ వస్తుంది. అంటే శారీ అంతా కూడా మనకి ప్లెయిన్ ఉంటుంది. అది కూడా ప్లెయిన్ ఇచ్చేసి ప్లస్ షేడెడ్ ఇచ్చారు. పైన అంతా కూడా మనకి లైట్ కలర్ ఇచ్చారు. కింద అంతా కూడా డార్క్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. టోటల్ శారీ అంతా కూడా చూసినట్లయితే మనకి ప్యూర్ జార్జెట్ మెటీరియల్ వస్తుంది ప్లస్ షేడెడ్ వస్తుంది అన్నమాట. అంటే ఇప్పుడు మిడిల్ పార్ట్ లో మొత్తం కూడా మనకి ప్లెయిన్ ఉంది. అలాగే బోర్డర్స్ లో మాత్రం మనకి ఫుల్ డిజైనర్ బోర్డర్స్ యాడ్ చేశారు కదా. బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. బ్లౌజ్ కూడా మనకి డిజైనర్ వేర్ ఉంటుందండి. ఓకే, మధ్యలో అంతా ప్లెయిన్ ఇచ్చారు కాబట్టి ఫుల్ డిజైనర్ బ్లౌజ్ యాడ్ చేశారు. ఫ్రంట్ నెక్ అలాగే బ్యాక్ నెక్ కూడా ఇచ్చారు. పట్టుకోండి. ఫ్రంట్ నెక్ అలాగే బ్యాక్ నెక్ 2 నెక్స్ ఇచ్చారు. ప్లస్ 2 సైడ్స్ కూడా మనకి బ్లౌజ్ కి ఫుల్ హ్యాండ్స్ మొత్తం కూడా కవర్ అయ్యే విధంగా మనకి మోతీ వర్క్ యాడ్ చేశారు. కుందన్, పిటాయి వర్క్, మొత్తం ఆల్ వర్క్స్ అన్ని కూడా బోర్డర్ లో యూస్ చేసిన ఫ్యాబ్రిక్ అంతా కూడా మనకి సేమ్ డిజైన్ తో మనకి ఇక్కడ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇచ్చారు. ఓకే, షిమ్మర్ బ్లౌజ్, గోల్డ్ కలర్. ఈ బ్లౌజ్ మనం వేరే ఏ సారీ మీదకైనా కూడా యూస్ చేసుకోవచ్చు. మల్టీపర్పస్ యూజ్ అవుతుంది. ఈ సారీ కాస్ట్ ఎంత? 2300 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ వచ్చేసి మనకి ఇది ఫ్యాన్సీ కోట అండి. మిల్కీ వైట్, ప్యూర్ వైట్ వస్తుంది. ప్లస్ పళ్ళు మనకి శారీ డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. ఫ్యాబ్రిక్ కూడా మనకి డిఫరెంట్ వస్తుంది. ఓకే, ఇది పళ్ళు పార్ట్, షోల్డర్ పార్ట్ చూసినట్లయితే మనకి డిఫరెంట్ గా ఇక్కడ ప్లస్ బోర్డర్స్ చూసినాం మనం. ఇక్కడ కొంచెం కాపర్ అండ్ గోల్డ్ కలర్ మిక్స్ ఉన్నటువంటి బోర్డర్ తీసుకున్నారు. బ్లూ కలర్ రా సిల్క్ బోర్డర్. ఇక్కడ వచ్చేసి వెల్వెట్ రెడ్ కలర్ కాంబినేషన్ లో వెల్వెట్ బోర్డర్ ఉంటుంది. అంటే ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది అనమాట. ఈ 3 కలర్స్ వేరియేషన్, రెడ్, బ్లూ అండ్ గోల్డ్ కలర్. శారీ బేస్ అంతా చూసినట్లయితే మనకి లీఫ్ డిజైన్ ఉంటుంది. వైట్ కలర్ థ్రెడ్ వర్క్ తో మనకి స్ట్రైట్ లైన్స్ గా మనకి లీఫ్ డిజైన్ ఇచ్చారు. కార్నర్ నుంచి మనకి పళ్ళు హ్యాంగ్ అయ్యే పార్ట్ మొత్తం కూడా మనకి పళ్ళు పార్ట్ చూసినట్లయితే జూట్ ఫ్యాబ్రిక్ తీసుకొని మనకి ఆప్లిక్ వర్క్ టైప్ లో డిజైన్ ఇచ్చారనమాట. ఇక్కడ ఫ్లవర్ బంచ్ బిగ్ సైజ్ లో తీసుకొని దానికి లీఫ్ లాగా జూట్ తీసుకొని అవుట్ లైన్ అంతా కూడా బ్లాక్ కలర్ ఇచ్చారు. ఈ ఫ్లవర్స్ మాత్రం మనకి వెల్వెట్ మెటీరియల్ యూస్ చేశారు. మిడిల్ లో ఫ్లవర్స్ వచ్చేసరికి రాయల్ బ్లూ కలర్ అలాగే రెడ్ కలర్ కాంబినేషన్ వెల్వెట్ ఫ్లవర్స్. దాంట్లో కూడా డిఫరెంట్ సైజెస్ లో మనకి ఫ్లవర్స్ తీసుకున్నారు. క్రీపర్ పార్ట్
అంతా కూడా జూట్ తీసుకొని బ్లాక్ అవుట్ లైన్ ఇచ్చారు. అంటే షోల్డర్ లో మనకు ఒక సింగిల్ పంచ్ వస్తుంది అనమాట. టోటల్ శారీ అంతా కూడా మనం చూసినట్లయితే ఈ వైట్ మీద మనకి చిన్న చిన్న బుటీస్ గా డిజైన్ చేశారు. మనకి ఈ బుటీస్ అనేది ఓన్లీ 2.5 మీటర్స్ మాత్రమే ఇస్తారు. ఆ 2.5 మీటర్స్ తర్వాత కుచ్చిళ్ళ పార్ట్ మళ్ళీ కొంచెం వేరియేషన్ చూపించారు. అంటే ఫ్రిల్ పార్ట్ లో మనం ఫ్రిల్ పెట్టినట్టయితే మనకి హెవీగా కనిపించడానికి బంచెస్ టైప్ లో తీసుకున్నారు. ఇది కూడా మనకి పళ్ళులో చూసిన క్రీపర్ లో ఉన్నటువంటి బంచ్ ని మనకి ఇక్కడ కంటిన్యూ చేశారు అన్నమాట. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. ఫ్రిల్ పార్ట్ లో మాత్రమే మనకి ఆ 2 బంచెస్ ఉంటాయి. బ్లౌజ్ చూసినట్లయితే మనకి ఇక్కడ బోర్డర్ లో ఏ మెటీరియల్ అయితే ఏ కలర్ అయితే యూస్ చేశారో సేమ్ కలర్ ని యాజ్ ఇట్ ఈస్ గా మనకి బ్లౌజ్ పార్ట్ కింద ఇచ్చారు. అలాగే బోర్డర్ మాత్రం రెడ్ కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ పైపింగ్ తీసుకున్నారు అన్నమాట. బోర్డర్ మనకి ఇట్లా ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే గోల్డ్ కలర్ రెడ్ కలర్ అనేది కొంచెమే చూపించారు. మధ్యలో గోల్డ్ వర్క్ బ్లూ కలర్ ఇచ్చారు. ఇక్కడ మనకి రెడ్ కలర్ వెల్వెట్ మెటీరియల్ ఎక్కువ తీసుకున్నారు. ఈ సారీ కాస్ట్ 2850 పడుతుంది. కలర్స్ బాగున్నాయండి. 2 కలర్స్ కూడా మంచి కలర్స్ అండ్ బ్రైట్ కలర్స్ ప్లస్ బోర్డర్స్ చూస్తున్నట్లయితే మనకి ఇక్కడ సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో ఉన్నటువంటి క్రాస్ బోర్డర్స్ ఇచ్చారు. దానిపైన మనకి అక్కడక్కడ ఫ్లవర్ స్టోన్స్ సింగిల్ స్టోన్స్ ని డిజైన్ చేశారు. కింద వచ్చేసి టోటల్ గా క్రీమ్ కలర్ మీద మనకి ఒక లోటస్ ఫ్లవర్ బోర్డర్ ఉంటుంది. ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. ఇది వచ్చేసి మనకి పళ్ళు అంటూ సపరేట్ గా ఇవ్వలేదు. జస్ట్ పళ్ళు క్రాస్ గా మనకి ఏంటంటే ఎల్ షేప్ లో మనకి లెనిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. స్కై బ్లూ కలర్ కాంబినేషన్. దాని మీద మనకి కట్ వర్క్ స్టైల్లో ఉన్నటువంటి గోల్డ్ కలర్ బంచ్ తీసుకొని కట్ వర్క్ ఇచ్చారు. అక్కడ బ్లూ కలర్ స్టోన్స్ అలాగే మనకి గోల్డ్ కలర్ స్టోన్స్ ని మనకి ఆ ఫ్లవర్ పార్ట్ అంతా కూడా కంటిన్యూ చేశారనమాట. సింగిల్ స్టోన్స్ ని కూడా మనకి బోర్డర్ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. పై పార్ట్ చూసినట్లయితే మనకి ఇది కొంచెం రెడ్ కలర్ ఆరెంజ్ షేడ్ వస్తుంది అనమాట. ఆరెంజ్ షేడ్ పైన మనకి ప్రింట్ వస్తుంది. ఇది కూడా మనకి డైమండ్ స్టైల్లో మనకి ప్రింట్ ఇచ్చి దానిపైన స్టోన్స్ ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలా హాఫ్ షేడ్ ఉంటుంది. కింద స్కర్ట్ బోర్డర్ లాగా ఉంటుంది. పళ్ళులో ఏదైతే చూసామో సేమ్ మనకి స్కర్ట్ బోర్డర్ లుక్ లో సేమ్ మెటీరియల్ సేమ్ కలర్ కాంబినేషన్ డిజైన్ చేశారు. అలాగే ఈ కట్ వర్క్ బంచెస్ కూడా ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇచ్చారండి. స్కర్ట్ బోర్డర్ లో మొత్తము పైన ఏంటంటే ఆల్రెడీ వీవింగ్ లోనే మనకి డిజైన్ వచ్చింది కాబట్టి కింద మాత్రం మనకి కట్ వర్క్ స్టైల్లో బోర్డర్ ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. ఈ సారీస్ లో కలర్ చాయిస్ ఏంటంటే మనకి పర్పుల్ ఉంటుంది అన్నమాట. ఓకే, ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్. మనకి బ్లౌజ్ పార్ట్ మొత్తం కూడా గోల్డ్ కలర్ ఇచ్చారు. అది కూడా గోల్డ్ కలర్ ప్లెయిన్ కాకుండా బేస్ వచ్చేసి మనకి సిల్వర్ జరీ కూడా మిక్స్ చేస్తూ దానిపైన గోల్డ్ కలర్తో చిన్న చిన్న డాట్స్ వచ్చే విధంగా ఇచ్చారు. బోర్డర్ చూసినట్లయితే ఇంతకుముందు మనం శారీ త్రూ అవుట్ శారీలో బోర్డర్ ఏదైతే చూసామో గోల్డ్ కలర్తో చిన్న బోర్డర్ లోటస్ ఫ్లవర్ బోర్డర్, ఆ బోర్డర్ని మనకి హ్యాండ్స్ పార్ట్లో డిజైన్ చేశారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? 2650 రూపీస్. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 2650 రూపీస్కి అవైలబుల్ ఉంది. దీంట్లో మనకి కలర్ చాయిస్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ వచ్చేసి ఇది మనకి అస్సాం కోట లైట్ ఎల్లోయిష్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది. గంధం కలర్ కాంబినేషన్ లో ఉంటుంది. బోర్డర్స్ చూస్తున్నట్లయితే మనకి కాపర్ అండ్ గోల్డ్ కలర్ తీసుకున్నారు. క్రాస్ లైన్స్ కింద వచ్చేసి గ్రీన్ కలర్ తో రా సిల్క్ పైపింగ్ ఉంటుంది అనమాట. ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూసినట్లయితే మనకి కొంచెం ఎల్లో మిక్స్ గంధం కలర్ లో మనకి ఎల్లో మిక్స్ ఉన్నటువంటి షేడ్ ఉంటుంది అనమాట. బేస్ అంతా కూడా సన్న చెక్స్ ఉంటుంది, సెల్ఫ్ చెక్స్ ఉంటుంది. దానిపైన మనం చూసినట్లయితే పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తో ఒక లోటస్ ఫ్లవర్, ఇంకొక పెటల్ వచ్చేసరికి మనకి సిల్వర్ కలర్ జరీ తీసుకున్నారు. కిందంతా కూడా లీఫ్ పార్ట్ సిల్వర్ కలర్ జరీ ఉంటుంది. 1 బంచ్, ఇంకో బంచ్ మనకి కాంట్రాస్ట్ గా గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చి దానికి అవుట్ లైన్ పెటల్స్ అంతా కూడా లీఫ్ పార్ట్ అంతా కూడా గోల్డ్ కలర్ జరీ. ఈ 2 కలర్ కాంబినేషన్స్ అనేవి మనకి ఈ కలర్ మీద చాలా బ్రైట్ గా కనిపిస్తూ ఉంటుంది. టోటల్ 2.5 మీటర్ వరకు హెవీగా ఉంటుంది. పైన కూడా దగ్గరగా ఇచ్చారనమాట. ఫ్రిల్ పార్ట్ లో చూసినట్లయితే మనకి హాఫ్ పార్ట్ వరకు మనకి దగ్గరగా బంచెస్ ని డిజైన్ చేశారు. ఇది కూడా మనకి పార్టీ వేర్ కి చాలా బాగుంటుంది అన్నమాట. బ్లౌజ్ గోల్డ్ ఇస్తారండి. బోర్డర్ లో ఏ మెటీరియల్ అయితే ఇచ్చారో గోల్డ్ కలర్ కాంబినేషన్ లో సేమ్ మెటీరియల్ ఇచ్చారు. ఇక్కడ బోర్డర్ మనకి గ్రీన్ కలర్, ఓన్లీ గ్రీన్ కలర్ కాంబినేషన్ రా సిల్క్ బోర్డర్. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? ఇది వచ్చేసి మనకి 2200 పడుతుంది. 2200 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకి పష్మినా సిల్క్స్ అండి. పష్మినా సిల్క్ బోర్డర్స్ చూసినట్లయితే పైపింగ్ వచ్చేసరికి రెడ్ కలర్ తీసుకున్నారు. ఇక్కడ మనకి గోల్డ్ కలర్ సిల్వర్ కలర్ తో క్రాస్ లైన్స్ టైప్ లో ఇచ్చి ఫ్లవర్ స్టోన్స్ సిల్వర్ కలర్ ఇచ్చారు.
సింగిల్ స్టోన్స్ ని కూడా డిజైన్ చేశారు. మనం చూస్తున్న బోర్డర్ మనకి 2 సైడ్ మాత్రమే ఉంటుంది. షోల్డర్ పార్ట్ పళ్ళు హ్యాంగ్ అయ్యే పార్ట్ లో ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకు చూసినట్లయితే రెడ్ కలర్ కాంబినేషన్ శారీ పైన గోల్డ్ కలర్ జరీతో మనకి లీఫ్ బుటీ ఇచ్చి దానికి సిల్వర్ కలర్ స్టోన్స్ ఇచ్చారు. చిన్న చిన్న బుటీస్ అనేవి టోటల్ శారీ అంతా కూడా మనకి దగ్గరగా ఉంటుంది. ఈ శారీకి మెయిన్ వచ్చేసి కింద సైడ్ బోర్డర్ అండి. మనకి బేస్ అంతా కూడా గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ క్రాస్ లైన్ బోర్డర్ తీసుకున్నారు. దానిపైన ఏదైతే బోర్డర్ ఉందో షోల్డర్ పార్ట్ లో అదే బోర్డర్ యాడ్ చేశారు. కాకపోతే ఇది కొంచెం బిగ్ సైజ్ లో తీసుకుని దానిపైన మనకి గోల్డ్ కలర్ తో థ్రెడ్ వర్క్, గోల్డ్ కలర్ జరీతో క్రీపర్ ని ఇచ్చారు. రెడ్ కలర్ మెటీరియల్ పైన అలాగే గోల్డ్ కలర్ మెటీరియల్ పైన మధ్యలో వచ్చే విధంగా మనకి ఈ డిజైన్ అనేది తీసుకున్నారు. టోటల్ బోర్డర్ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. 2.5 మీటర్ తర్వాత మనం చూసినట్లయితే మనకి హాఫ్ వరకు చిన్న చిన్న బుటీస్ బోర్డర్ ని కంటిన్యూ చేశారు. బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారు? బ్లౌజ్ మనకి రన్నింగ్ వస్తుంది. రెడ్ కలర్ బ్లౌజ్, సేమ్ కలర్ బోర్డర్, అంటే షోల్డర్ పార్ట్ ఉన్న బోర్డర్ ని కంటిన్యూ చేశారు. ఓకే. సారీలో ఏదైతే బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ ని మనకి బ్లౌజ్ పార్ట్ లో హ్యాండ్స్ లో ఇచ్చారు. సేమ్ డిజైన్ మనకి ఫ్లవర్ బోర్డర్స్. ఈ సారీ కాస్ట్ 2250 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ లెనిన్ ఫ్యాబ్రిక్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్. మనకి బోర్డర్స్ చూసినట్లయితే పైన వచ్చేసి పింక్ కలర్ ఇచ్చారు, కింద మనకి గోల్డ్ అండ్ జూట్ కలర్ కాంబినేషన్ లో బోర్డర్ తీసుకున్నారు. బ్లాక్ మీద మనకి గోల్డ్ కలర్ లీఫ్ బోర్డర్ ఇచ్చారనమాట. ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ చూసినట్లయితే మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి కొంచెం రైనీ లుక్ ఉన్నటువంటి ఫ్యాబ్రిక్, సన్నటి డాట్స్, లైట్ కలర్ తో సన్నటి డాట్స్ లాగా కనిపిస్తుంది సారీ. దాని పైన మనకి మిర్రర్ వర్క్ ఇచ్చారు. 2 కలర్ కాంబినేషన్, పింక్ కలర్ థ్రెడ్ వర్క్, ఒక జుంకీ బుటీ లాగా మనకి మిర్రర్ వర్క్ ఇచ్చి మిడిల్ లో మనకి ఒక బీట్ ఇచ్చారు గోల్డ్ కలర్ తో. పింక్ బ్లూ కలర్, ఈ 2 కలర్ కాంబినేషన్ టోటల్ గా శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. మెయిన్ ఈ శారీకి మనం చూసింది కింద బోర్డర్ అండి. బోర్డర్ చూసినట్లయితే మనకి మొత్తం కూడా 2 హార్సెస్ కి మిడిల్ లో మనకి ఒక ట్రీ టైప్ లో డిజైన్ చేశారు. హార్సెస్ కూడా మనకి గోల్డ్ అండ్ పింక్, బ్లాక్, బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ట్రీ వచ్చేసరికి పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకొని మనకి లీఫ్ పార్ట్ అంతా కూడా మిర్రర్ వర్క్ ని డిజైన్ చేశారు. హార్స్ మొత్తం కూడా మనకి మిర్రర్ వర్క్ ఉంటుంది. అంటే ఈ బోర్డర్ మనం చూసినట్లయితే టోటల్ శారీ అంతా కూడా దగ్గరగా సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. మిర్రర్ వర్క్ ఫ్రిల్ పార్ట్ లో కూడా అక్కడక్కడ డిజైన్ చేశారనమాట. మనకి మెయిన్ అట్రాక్టివ్ గా ఉండేది ఏంటంటే మనకి కింద బోర్డర్ అండి, చాలా అట్రాక్టివ్ గా ఇచ్చారు. గ్రీన్ కలర్ కి పింక్ కలర్ కాంబినేషన్ తో ఫుల్ శారీ అంతా కూడా ఈ కింద బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ గోల్డ్ జూట్ వస్తుందండి మనకి. బోర్డర్ ఎలా వచ్చింది? బోర్డర్ వచ్చేసి మనకి సేమ్, అంటే పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. కింద బోర్డర్ సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఈ సారీ కాస్ట్ 2200. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 2200 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. డిజైనర్ సారీ అండి. ఓకే. జార్జెట్ మెటీరియల్, లంగావోని స్టైల్ ఉంటుంది. ఓకే. హాఫ్ సారీలో హాఫ్ సారీ వస్తుంది. పైన చూసినట్లయితే పింక్ కలర్ రా సిల్క్ ఇచ్చారు. ఇక్కడంతా కూడా మనకి కట్ వర్క్ స్టైల్లో ఉన్నటువంటి సిల్వర్ కలర్ జరీతో తీసుకొని మనకి ఇక్కడ అటాచ్ చేశారనమాట. ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. ఓకే. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి పింక్ కలర్ జార్జెట్ తీసుకొని మనకి మోతీ వర్క్ ఇచ్చారు. ఒక సర్కిల్స్ లాగా మనకి మోతీ, చిన్న మోతీస్ తీసుకున్నారు. పర్ల్స్ తీసుకుని లోపల వచ్చేసరికి కొంచెం బిగ్ సైజ్ లో పర్ల్ యాడ్ చేసి లోపల గోల్డ్ కలర్ తో ఒక రింగ్ కూడా యాడ్ చేశారండి. ఇది 2.5 మీటర్ వరకు ఉంటుంది అనమాట. మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్. కుర్చీలకు చూసినట్లయితే క్రేప్ సిల్క్ ఇచ్చారు. మనకి కొంచెం మెటీరియల్ చేంజ్ ఉంటుంది. మనకి ఇక్కడ వచ్చేసరికి కొంచెం సిల్వర్ కలర్ షైనింగ్ ఉన్నటువంటి మిక్స్ ఉన్న ఫ్యాబ్రిక్ తీసుకొని కింద బోర్డర్ కంటిన్యూ చేస్తూ దానిపైన మనకి బంచెస్ లాగా డిజైన్ ఇచ్చారు. టోటల్ గా క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ తీసుకున్నారు. లైట్ గ్రే కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ తీసుకున్నారు. దానిపైన మొత్తం కూడా స్టోన్ వర్క్ ఇచ్చారు. మల్టీ షైనింగ్ లో కొంచెం టెంపుల్ లుక్ ఉండే విధంగా బంచెస్ ఇచ్చారు. టోటల్ ఈ బంచెస్ మనకి శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. కుచిల్ల పార్ట్ నుంచి స్టార్ట్ చేసి శారీ ఎండ్ వరకు ఉంటుంది. ఏ కలర్ బ్లౌజ్ ఇచ్చారు? బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది. మనకి పింక్ కలర్ కాంబినేషన్ తీసుకొని నెట్టెడ్ హ్యాండ్స్ ఇచ్చారనమాట. ఇక్కడ రా సిల్క్ మెటీరియల్ బాడీ పార్ట్ కి, అలాగే హ్యాండ్స్ చూసినట్లయితే కనుక పింక్ కలర్ కాంబినేషన్ లోనే నెట్టెడ్ మెటీరియల్ ఇచ్చారు. త్రూ అవుట్ శారీ అంతా కూడా 3 సైడ్స్ ఏదైతే బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ ని మనకి హ్యాండ్స్ పార్ట్ లో కూడా ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 2800 పడుతుంది. 2800 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. ఓకే భారతి గారు, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి పట్టు సారీస్ అలాగే ఫ్యాన్సీ సారీస్ లో ఉన్న ఆల్ వెరైటీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికి చక్కగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, పట్టు శారీస్ అలాగే ఫ్యాన్సీ డిజైనర్ శారీస్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్. ఇప్పటి వరకు చూసిన శారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగసు చూడతారమా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.